జై జగన్ జై జై జగన్ జై జగన్ జై జై జగన్ జై జై జగన్ జై జగన్ జై జై జగన్ జై జై జగన్ 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 న్యాయవాదుల సంక్షేమానికి కంకణం కట్టుకున్న జగన్మోహన్ రెడ్డి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వం న్యాయవాదుల సంక్షేమానికి సంబంధించి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా అభివృద్ధి నిధి కోసం అని చెప్పి 20 రూపాయల స్టాంపుని ఎడిషనల్ గా అంటించమని చెప్పి బార్ కౌన్సిల్ తీర్మానం చేసి పంపిస్తే జూనియర్ న్యాయవాదులుగా ఉన్నటువంటి వాళ్ళు ఆ 20 రూపాయల స్టాంపును అంటించడం కోసం చాలా 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 ఇబ్బందులు పడుతూ ఒక రోజుకి 10-15 పిటిషన్లు వేయాల్సినటువంటి సందర్భంలో 15 అంటే 15 ఏళ్ళు 300 రూపాయలని ఆ స్టాంపులకే ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి జూనియర్ న్యాయవాదులుగా ఉన్నటువంటి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు, ఫేస్ చేస్తున్నారు అన్న సంగతిని గుర్తించి దాన్ని రద్దు చేయాలి అని అడిగి ఈ జీవోని రద్దు చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో తీసుకెళ్తే ఆయన ఒక్కళ్ళే చేయగలరు దీన్ని కార్యక్రమాన్ని. ఇంకోళ్ళు ఎవరో కూడా 20 రూపాయలని రద్దు చేయాలి అని అంటే అంత సాహసం చేసేటువంటి మనుషులు, అంత మనసున్నటువంటి మనుషులు ఇంకెవడో ప్రపంచంలోనే లేడు గనక ఇది జగన్మోహన్ రెడ్డి గారే చేయగలరు అనేటువంటి ఉద్దేశంతో ఆయన నోటీసులోకి తీసుకెళ్తే ఇది ప్రజాప్రభుత్వం, ప్రజల సంక్షేమం కోసం ఏర్పడినటువంటి ప్రభుత్వం, న్యాయవాదుల సంక్షేమం కోసం జూనియర్ న్యాయవాదులకి లా నేస్తాన్ని ప్రకటించినటువంటి ప్రభుత్వం. వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, వాళ్ళకి నష్టం జరుగుతుంది అని అంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు అని చెప్పి దీనికి ప్రత్యామ్నాయంగా ఏం చేస్తే బాగుంటుంది అని అడిగి 100 రూపాయల సంక్షేమాన్ని నిధి కోసం అంటించే స్టాంపుని సంవత్సరానికి దాదాపు 15 కోట్ల రూపాయలు సంక్షేమ నిధికి ఫండ్గా అది పూలవుతున్నటువంటి సందర్భంలో దీన్ని 100 రూపాయల బదులు 250 రూపాయలు చేసినట్టయితే దాదాపుగా 45 కోట్ల రూపాయల దాకా ఈ సంక్షేమ నిధికి ఆ నిధి అనేది పెరగడానికి అవకాశం ఉంది అనేటువంటి ఆలోచన కూడా ఆయన దృష్టిలో తీసుకెళ్తే వెంటనే రెండో మాట లేకుండా ఇది న్యాయవాదులుగా అడిగారు, వాళ్ళ సంక్షేమానికి మనం కట్టుబడి ఉన్నాం అనేటువంటి ఉద్దేశంతో దాన్ని ఇమీడియట్ గా యాక్సెప్ట్ చేసి దాన్ని క్యాబినెట్ లో పెట్టి క్యాబినెట్ లో కూడా దాన్ని తీర్మానాన్ని పాస్ చేయించి దాన్ని నిన్న సాయంత్రం క్యాబినెట్ తీర్మానంగా ప్రజలందరికీ కూడా చెప్పారు. ఈ ప్రజాప్రభుత్వం తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన అమలుపరుస్తున్నటువంటి సంక్షేమ పథకాలకి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి న్యాయవాద సంఘాలు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి న్యాయవాదులు అందరూ కూడా ఆయనకి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇటువంటి ముఖ్యమంత్రి ఇంకా రాబోయే రోజుల్లో 30 సంవత్సరాల పాటు ఈయనే ముఖ్యమంత్రిగా ఉంటే ఈ సంక్షేమ పథకాలు కొనసాగుతాయని చెప్పి వేరే వాళ్ళైతే రాష్ట్రాన్ని దోచుకు తినడానికి తప్ప ఎక్కడా ఇంకొక మాటకి తావుండదని చెప్పి దానికి నిదర్శనంగానే అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ అని కానీ లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ స్కాముల్లో కానీ గత ముఖ్యమంత్రులు ఎంత 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 దోచుకుతున్నారో ఇవన్నీ కూడా కోర్టులు వాళ్ళ సాక్ష్యాల్లో ఆయన లోపల పెట్టిన సందర్భాల్లో తెలిసినటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి మేము జీవితాంతం అండగా నిలబడతామని చెప్పి ఆయన ప్రతి కార్యక్రమానికి ఆయనకి వెన్నుదన్నుగా ఉంటామని చెప్పేసి న్యాయవాద వర్గాలు అందరూ చెప్పినారు కూడా ఆయనకి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అయ్యన్న పాత్రుడు, దిక్కుమాలిన పాత్రుడు, ఇంకో పాత్రుడు వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు ఎట్లా ఆడిస్తే అట్లా ఆడేటువంటి మనుషులు. గేదెళ్ళి చేలో మేస్తుంటే దూడలెళ్ళి గట్టు మీద మెయ్యం అనేటువంటి సామెత ఒకటి ఉంది. చంద్రబాబు నాయుడే కూర్చొని అరాచకం సృష్టించేటువంటి మనిషి. ఆయన మల్లెల బాబ్జీ చచ్చిపోవడానికి కారకుడు ఈ అయ్యన పాత్రుడు చెప్పాలా, వంగవీటి మోహన్ రంగా చచ్చిపోవడానికి కారకుడెవడో ఈ అయ్యన పాత్రుడు చెప్పాలి.
తర్వాత మాధవ్ రెడ్డి చచ్చిపోవటానికి కారకుడెవడో ఈ అయ్యన పాత్రుడు చెప్పాలి. ఇవన్నీ తప్పులు గురిగింజ సామెతలాగా వాళ్ళ పక్కన తప్పులు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారికి మచ్చలేనటువంటి మనిషి ఆయన మీద నింద వేయటం కోసం ఈ దిక్కుమాలిన మనుషులందరూ కూడా దిక్కుమాలిన మాటలు మాట్లాడతారు. స్వచ్ఛమైనటువంటి మనిషి, స్వచ్ఛమైన పాలన అందించేటువంటి మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన వలన ఆయనకి కాదు కదా, ఆయన సొంత చెల్లెలు ఆవిడ, ఆయనకి శర్మిల గారు ఆయన సొంత చెల్లెలు, సొంత తమ్ముడిని గొలుసులు బట్టి కట్టేసిన చరిత్ర ఏంటో మీ నారా చంద్రబాబు నాయుడు గారిని అడగండి, ఆయన చెబుతాడు. ఆ మనుషుల్ని మీ పక్కన కూర్చోబెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందేయటానికి సిగ్గుండారు ఆయనకి. ఈ సందర్భంగా హెచ్చరిస్తూ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.